ఎందుకు రాలేదు, ఎంత టైం అయ్యింది. ఇదిగోండి ఫోన్లో రీల్స్ చూసుకుంటుంది. యూట్యూబ్ రీల్సే చూస్తుంది అలాగా, యూట్యూబ్ షార్ట్స్. అక్కడ మా మమ్మీని టీజ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు అంతా రివర్స్ అయింది కదా. సో మనం చిన్నప్పుడు మొబైల్స్ యూజ్ చేస్తుంటే కాలేజ్ టైంలో పేరెంట్స్ మనల్ని తిట్టేవాళ్ళు, ఎందుకు మొబైల్స్ చూస్తున్నారు, పడుకోకుండా ఎందుకు అంతంతసేపు స్క్రీన్ చూస్తారు అని చెప్పి. బట్ ఇప్పుడు అంతా ఆపోజిట్ అయింది. సో మా మమ్మీకి స్మార్ట్ ఫోన్ ఇచ్చేసామన్నమాట. ఇచ్చేసిన దగ్గర నుంచి మా మమ్మీ కూడా ఫుల్ యూట్యూబ్ ఇంకా షార్ట్స్ అండ్ రీల్స్కి ఎడిక్ట్ అయిపోయింది. సో టైం దొరికినప్పుడల్లా కొంచెం చూస్తూ ఉంటుందన్నమాట. సో అదే అంటున్నాను, అలా చూసుకుంటూ ఉంటావా అని. అండ్ ఇక్కడ ఇదేంటంటే, సో లాస్ట్ వీడియోలో చూసారు కదా, ఈవినింగ్ మేము రెడ్ వెల్వెట్కి వెళ్ళాం. ఇది ఇంకా నెక్స్ట్ డే అనమాట. సో నెక్స్ట్ డే ఏంటంటే సాటర్డే. సో సాటర్డే రోజు ఏమైంది అంటే, సాటర్డే కాదు, ఇది సండే. సో సండే రోజు ఏమైందంటే, సో కొంచెం పర్సనల్ వర్క్ ఉంది, కొంచెం ఫోటో కాపీస్ కావాల్సి ఉంది. సో సరేలే బయటికి వెళ్దాం, ఫోటో స్టూడియోకి తీసుకుందామని చెప్పేసి రెడీ అవుతున్నా. అండ్ ఇంకా ఇంట్లో అందరికీ మా చెల్లి టామ్ అండ్ జెర్రీ అలవాటు చేసింది. చూసారా మా డాడీ ఎలా చూస్తున్నారో. ఇంకా ఏంటంటే నాకు ఇలా మార్నింగే మా బాల్కనీలో నుంచి ఇలా వ్యూ నచ్చుతుంది. టీ తాగుతూ మంచిగా చూస్తే చాలా రిలాక్సింగ్గా ఫ్రెష్గా అనిపిస్తుంటుంది. సో కొండ పక్కన కదా, మంచిగా బర్డ్స్ అరుస్తుంటాయి, ఆ చీర్పింగ్ సౌండ్ అంతా వస్తుంటుంది. అండ్ ఇంకా ఆ రోజు బ్రేక్ఫాస్ట్ కోసం అయితే అమ్మ ఇడ్లీ ఇంకా చట్నీ, ఇంకా నైట్ది కొంచెం వంకాయ పుల్లగూర ఉంటే అది, ఇంకా సాంబార్ అనమాట. మా మమ్మీ చేసే ఇడ్లీ సాంబార్ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. అండ్ అయితే చెప్పాను కదా ఫోటో స్టూడియోకి వెళ్ళాలని చెప్పేసి, అందుకు రెడీ అయిపోయాను. హరి తీసుకెళ్తున్నాడు. సో ఆ రోజు ఏంటంటే చెప్పాను కదా సండే, ఆ రోజు ఈవినింగే నేను హైదరాబాద్ వెళ్ళిపోవాలి. యాక్చువల్గా ట్రైన్ టికెట్ బుక్ చేశారు సూర్య గారు. సో కానీ వెళ్ళానో వెళ్ళలేదో మీరే చూస్తారు ఏం జరిగిందో. సో ఫైనల్గా ఏమైందంటే వెళ్ళలేదు సండే రోజు నేను. ఎందుకంటే సూర్య గారు ట్రైన్ తత్కాల్ బుక్ చేశారంట. సో నా బ్యాడ్ లక్ ఎలా ఉంది అంటే, వెయిటింగ్ లిస్ట్ 1 వరకు వచ్చి ఇంకా క్లోజ్ అయిపోయిందంట. ఇది చెప్పగానే నేను కంప్లీట్లీ షాక్ అయిపోయాను. వెయిటింగ్ లిస్ట్ జస్ట్ 15 ఉన్నప్పుడు ఆయన పెట్టారంట. సో ఈజీగా అయిపోతుందిలే అనేసి చాలా ధీమాగా, చాలా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నాను. ట్రైన్ టికెట్ అయిపోతుందిలే, ఇంకా మండే ఆఫీస్కి వెళ్ళిపోవాలి అని చెప్పేసి. బట్ మా ఆయన ఫోన్ చేసి బాంబు పేల్చారు, క్లోజ్ అయిపోయింది, ఇంకా టికెట్ బుక్ అవ్వలేదు అని. అండ్ ఇక్కడైతే ఫోటో స్టూడియోలో ఫొటోస్ తీసేసుకున్నాను. చూసారా ఎలా తీసారో, ఫేస్ క్రాస్గా పెట్టాను. చెప్పాలి కదా, ఆయన చెప్పలేదు. సో ఇంకా ఫొటోస్ తీసేసుకొని ఇంకా యూఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. అండ్ ఇక్కడ ఆ బిల్డింగ్ కనిపిస్తుంది కదా, గాయత్రి విద్యా పరిషత్, అదే మా డిగ్రీ కాలేజ్ అనమాట. సో మొత్తం డిగ్రీ 3 years అక్కడే అయింది నాది. సో కొంచెం షూట్ చేశాను మీకు చూపిద్దామని. అండ్ ఇక్కడ చెప్పాను కదా ఇంకా ట్రైన్ టికెట్స్ అవ్వలేదు అని చెప్పి, ఇంకా మండే ఆఫీస్కి వెళ్ళాలి, లీవ్ పెట్టుకోలేదు. సో ఇంకా అయితే టికెట్స్ కోసం చూస్తూ ఉన్నమాట. అందరం చాలా హరివరి అయింది కొంతసేపు. ఒక పక్క హరి చూస్తున్నాడు, ఒక పక్క రోహిణి చూస్తుంది, నేను చూస్తున్నాను. టికెట్స్ కాస్ట్ అయితే చాలా ఉంది. సీటర్కి కూడా 2000 అబవ్ ఉంది. అండ్ ఇంకా స్లీపర్ అయితే చెప్పక్కర్లేదు, 3500 4000 వరకు కూడా ఉంది. చాలా హై టెన్షన్లా అయిపోయింది నాకు. అసలు ఒక కోపం వచ్చేస్తుంది, టెన్షన్ వచ్చేస్తుంది. చూస్తూనే ఉన్నా. ఇంకా ఈ పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళందరూ మా అపార్ట్మెంట్లో పిల్లలు అనమాట. పాపం వాళ్ళు కూడా మాతో టెన్షన్ పడి అలానే చూస్తున్నారు, టికెట్లు దొరుకుతాయా లేదా అని చెప్పి. ఒక 1-2 hours అయితే చాలా హై టెన్షన్ లాగా అయింది అందరికీ కూడా. బట్ ఫైనల్లీ అయితే బస్ ప్రైజెస్ చాలా కాస్ట్ ఉన్నాయి. సో సీటర్కి 2000 పెట్టాలి అని నాకు అస్సలు అనిపించలేదు. ఇంకా ఓకేలే అని చెప్పేసి నెక్స్ట్ డే మండేకి ఇంకా బుక్ చేసుకున్నాను సీటర్. ఇంకా మండే రోజు ఏంటంటే ఇంకా మళ్ళీ మేనేజర్కి రిక్వెస్ట్ చేసుకున్నా, ఇలా ట్రైన్ టికెట్ అవ్వలేదు, లాస్ట్ మినిట్లో పోయింది, సో వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను అని చెప్పేసి. సో సండే రోజు అయితే అలా అయింది. అండ్ ఇది ఇంకా సండే రోజు ఈవినింగ్ అనమాట. సో సౌండ్ విన్నారు కదా, ఫుల్ వర్షం అనమాట, చాలా హెవీ రైన్ పడింది. ఇదిగో
సో, ఇంకా నైట్ డిన్నర్‌కి మమ్మీ అయితే చపాతీ, ఇంకా ఆలు కుర్మా చేసేసారు. ఈ కాంబినేషన్ కూడా నేను తిని చాలా డేస్ అయింది. సో, అనుకుంటున్నారు కదా! ఇదేంటి ఏ ఐటెమ్ చూసినా చాలా డేస్ అయింది తిని అంటుందని. యాహ్! నేను కుక్ చేసుకుంటా హైదరాబాద్‌లో. బట్ ఎందుకో నేను కుక్ చేసుకుంది నేనే తినాలి అంటే నాకంత హార్ట్‌ఫుల్‌గా అనిపిచ్చదు. సో, అందుకు మమ్మీ దగ్గర వచ్చినప్పుడు తింటాను కదా! కొంచెం సాటిస్ఫైయింగ్‌గా అనిపిస్తుంది. సో, ఎంతైనా అమ్మ చేతి వంట ఇంకా అంతే. చిన్నప్పటి నుంచి మనకి ఆ ఫ్లేవర్ అలవాటయిపోతుంది. సో, అమ్మ వంటని కాదు, మా అత్తమ్మ కూడా వంట చాలా బాగా చేస్తారు. సో, స్పెషల్లీ పులిహోర, సాంబార్, ఇంకా మెంతు పులుసు చాలా చేస్తారు. సూర్య గారికైతే ఫేవరెట్ అది. నా టికెట్ అవ్వలేదు గైస్. అందుకే ఇవాళ ఉండిపోయాను. ఇవాళ ఈవినింగ్ 4:00 టికెట్. అండ్ ఇంకా చెప్పాను కదా! ఆ రోజు నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని చెప్పేసి, అందుకని ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి లాగిన్ అయిపోయాను. అండ్ ఇంకా ఆ రోజు కూడా టిఫిన్ ఇడ్లీనే. ఇడ్లీ, చట్నీ చేసింది. సో, నార్మల్‌గా అయితే 3, 4 ఇడ్లీ తింటా. బట్ అమ్మ దగ్గరికెళ్ళాలంటే 5, 6 ఈజీగా తినేస్తాను. వాళ్ళతో చేసినవి పక్కనట్టు అయితే ఎట్టన్నా సీరియస్గా ఏం చేస్తావు ఇక ఆ మధ్యలో స్పీడ్గా అక్కడ తీసిచ్చాము. అండ్ ఇంకా ఆ రోజు వద్దొద్దు అంటున్నా కూడా మా మమ్మీ చేసిందనమాట ఇవన్నీ కూడా. అండ్ ఇంకా ముందు రోజు దసరా కదా! సో, దసరా ఫెస్టివల్ అయితే లేదు. కానీ నాకు బూరెలు ఇష్టమని బూరెలు చేసింది. బూరెలు కొంచెం ఇంకా మా డ్యాడీ నాకు ఇష్టమని మసాలా క్యాష్యూ తెచ్చారు. అదొకటి. ఇంకా అటుకులనమాట. చాలా అటుకులు డైలీ ప్రసాదం పెడుతుంటది దేవుడికి. ఇంకా ఆ అటుకులన్నీ ఇదొచ్చేసి చింతాకు పొడి. అండ్ ఇంకా ఇటు ఈ బాక్స్‌లో ఉన్నదేమొచ్చి కరివేపాకు పొడి అనమాట. ఇంకా నాకు నైట్ బస్‌లోకి డిన్నర్ అనమాట. దోస, ఇడ్లీ, ఇంకా కొంచెం చట్నీ ఏదో చేసింది. తీయలేదులే. వాళ్ళ ఆయన కోసం రవ్వ లడ్డు చేసాము నేను మా అమ్మ. మా అక్క పెట్టుకుంటుంది ఫ్రెండ్స్. 2 రోజుల్లో అయితే ఇచ్చేస్తారు. తింటారా? తింటే పర్లేదులే. తింటే పర్లేదు. ఏ ఆ సైడ్ ఉండి కూడా అదే పాలతో కాదు అది. అది పెట్టే అది పాలది కాదు. పెట్టేసుకో. నాకొద్దు, నేను నేను ఏదో అడిగేసాను కానీ కడుపు తీసుకోవట్లేదు స్వీట్లు. నేను కడుపు నొప్పి వచ్చేస్తాను. చెప్పు పైవు తినమని చెప్పు ఆయనకి ఫస్ట్. అవన్నీ చితికిపోయి అనుకో, నువ్వు మళ్ళీ ఉండలు చేసుకో, పర్లేదు, ఏమవ్వదు. మా గట్టి ఎలా పడతాయి? మా గాలికే గట్టి అయిపోతాయా పైనుంచి? అవి చితికిపోతాయేమో చూసుకొని పెట్టు. బొస్సోని అయ్యా అయ్యా అయ్యా. ఆ చిల్లటి తోసే ఫస్ట్ నేను చేసిన బుట్టదేసే హోల్లోనే. అగో ఆ హోల్లో బుట్టదేసే. మేమే ఇరిపోతుంది. మేము మూత కూడా తేవాలి కదా వచ్చినప్పుడు. నేను ఫ్రంట్ వీడియో తీసుకుంటాను. నువ్వు పడిపోతున్నావు మా వీడియోలో. ఎందుకు దూరం నుంచి ఎత్త బాగుంటుంది వీడియో. నాకు అట్లా అర్థం కాదు. ఎప్పుడు ఆశీర్వదించమని పాములకు ఇస్తా అంటవేంది నువ్వు? అది ఇస్తా అన్నట్టుంది. అది
మా చీర సరిగ్గా వేసుకున్నావా నువ్వు స్లోగా రా నువ్వు కనపడట్లేదు వీడియోలో ముబ్బులోకి ఉంది ఆయన అల్లారం పెట్టుకుని లేకపోతారు మెరిసిపోతుంది బయరా మేము ఒక మూటతో వెళ్ళిపోతున్నా ఇంకా కాదు నీ వదిన మూటలతో వెళ్ళిపోతున్నావు ఏంటి రా మా సెల్ఫీ తీసుకుంటాం బాయ్ వెళ్ళిపోతుందని ఫ్రెండ్స్ మళ్ళీ 9 డేస్కి వచ్చేస్తాను 9 డేస్లో మళ్ళీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ సరే బాయ్ మా బాయ్ సో ఇంకా ఫైనల్లీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి స్టార్ట్ అయిపోయాను సో ఏంటంటే విన్నారు కదా 9 డేస్ తర్వాత మళ్ళీ వస్తానని ఏం లేదు దసరా వ్లాగిన్ చెప్పాను కదా ఇది సో దసరాకి మళ్ళీ దీపావళికి హార్డ్లీ 9 to 10 డేసే గ్యాప్ ఉంది మధ్యలో సో మళ్ళీ దీపావళికి కూడా ఎలానో వెళ్తా అనమాట సో అందుకని మళ్ళీ 9 డేస్లో వచ్చేస్తా అని చెప్తున్నా అండ్ ఇక్కడ మా స్వామి నన్ను డ్రాప్ చేస్తున్నారు బస్ పాయింట్ దగ్గరికి అండ్ ఇక్కడ నా ఫేవరెట్ స్పాట్ ఇది తెన్నేటి పార్క్ బీచ్ చూసారా ఎంత బాగుందో బట్ 3 డేస్ ఉన్నాను కానీ ఒక్క డే కూడా బీచ్కి వెళ్ళి కూర్చోవడమే అస్సలు అవ్వలేదు సో ఎప్పుడు వైజాగ్ వెళ్ళినా అనుకుంటాను ఒక డే ఖచ్చితంగా నేను ప్లాన్ చేసుకొని వెళ్ళి బీచ్ దగ్గర ప్రశాంతంగా ఒక హాఫ్ అన్ అవర్ అయినా కూర్చోవాలని చెప్పి బట్ ఏంటో ఎంత ప్లానింగ్లో వెళ్ళినా కూడా వెళ్ళాక అంతా హరిబరియే అవుతూ ఉంటుంది సో ఏంటంటే ఇంకా వచ్చేసాను ఎందుకో రాబుద్ధి కాలేదు కానీ సర్లే మళ్ళీ దీపావళికి వెళ్ళాలి కదా ఎన్ని డేస్ ఉన్నా ఎప్పటికైనా వెళ్ళాల్సిందే కదా అని చెప్పేసి ఇంకా అయితే వచ్చేసాము ఇది మేము వెయిట్ చేస్తుంది అయితే ఇసుక తోట అనమాట సో బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాం బస్ 4:30కి చెప్పాడు కానీ 4:45 ఆర్ 5 దగ్గర ఎంతకో వచ్చాడు చాలా లేట్ అయింది అండ్ ఇక్కడ బస్ ఎక్కేసా మా డాడీ కింద చూస్తున్నారు సో యా సెండ్ ఆఫ్ ఇవ్వాలి బాయ్ చెప్పాలి అంటే కొంచెం హార్డ్గానే అనిపించింది బట్ ఓకే తప్పదు వెళ్ళాలి కదా అండ్ ఇది నేనైతే సీటర్ బుక్ చేసుకున్నాను సో సీటరే దొరికింది అరౌండ్ 1400 చేంజ్ ఎంతో పడిందనమాట సో సీటర్ తీసుకున్నాను కానీ నా కళ్ళంతా ఆపోజిట్లో ఉన్న ఈ స్లీపర్ మీదే ఉంది బట్ ఇంకా లేదు కూర్చొనే వెళ్ళాను అండ్ ఇంకా ఆన్ ద వే అయితే గాజువాక అలా వచ్చేసరికి చాలా పెద్ద వర్షం పడిందనమాట బ్లాక్గా క్లౌడ్స్ అన్నీ వచ్చేసి సో ఇంకా అయితే వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నా అండ్ హోప్ మీ అందరికీ నచ్చింది అని కూడా అనుకుంటాను సో నెక్స్ట్ దీపావళి వ్లాగ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తాను అవన్నీ కూడా చూసేయండి అండ్ యా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బాయ్